మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీకు అందరికీ శుభాభివందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము ప్రజలకు ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు అని అంటే, నెంబర్ 1, మొట్టమొదటిది నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనములో లేవీలు అనబడేటువంటి వాళ్ళు అక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించి దాని భావాన్ని తెలియచేశారు. అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం ఏ యొక్క ఉద్దేశంతో రాయబడిందో, అక్కడ చెప్పబడ్డటువంటి సందర్భం ఏదైతే ఉందో, దాని యొక్క ఒరిజినల్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా దాని ఒరిజినల్ మీనింగ్ని తెలియచేయాలి తప్ప, ఒక వ్యక్తి తన సొంత ఉద్దేశాలను మనసులో చొచ్చింపు చేసుకొని తను ఏదో వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ఇతరులకి వినిపించేటప్పుడు తన మనసులో ఏదైతే అనిపిస్తుందో దాన్నే ఆ యొక్క లేఖనాలకి అనుకూలంగా మలుచుకొని చెప్పేటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఇది కంప్లీట్గా తప్పైనటువంటి పద్ధతి ప్రియులారా. మన ఉద్దేశాలను, మన ఆలోచనలను తెలియచేయడం కాదు, కానీ ఒరిజినల్ మీనింగ్ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు ఏదైతే తెలియచేశాడో, అక్కడ ఏ ఉద్దేశంతో ఆ లేఖనాలను రాసించాడో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని మనం అలాగే అర్థం చేసుకోవాలి తప్ప, మన ఉద్దేశాలను, మన అభిప్రాయాలను, మన ఆలోచనలను అందులో కలపడానికి లేదు. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీగా ఒక అభిప్రాయంకి వచ్చేసి దాన్ని చదివి వాక్యాన్ని బోధిస్తున్నారో అది తప్పైన పద్ధతి. మనం ఒక అభిప్రాయంలోకి వచ్చేసి తెలియచేయడం కాదు, కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయో దాని ఒరిజినల్ మీనింగ్ని మనం బయటికి తీసుకొని రావాలి. అలా రావాలంటే పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు కావాలి.